జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని సంతతులపాడు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మద్దిపాడు మండలం యనమనమెల్లూరు గ్రామం ఎంపీసీ కాలనీలో బిఎన్ విజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అడకా స్వాములు, మద్దిపాడు మండల పార్టీ అధ్యక్షుడు మండవ జయంతబాబు, యనమనమెల్లూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు భావనారాయణ, మాజీ ఎంపీటీసీ మందపల్లి శ్రీనివాసరావు, ప్రభాకర్ రెడ్డి, యూనిట్ ఇన్ఛార్జ్ డొప్పా శేషయ్య, డొప్పా సుబ్బారావు, బొజ్జ మంగమ్మ, సెల్వం, గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు సురేష్, జనసేన ఎంపీటీసీ పి కృష్ణ, రాంప్రసాద్, మహేష్, పాటిబండ్ల అజయ్, మండవ గోపి, దాసరి రమేష్, రెబ్బవరపు ప్రభాకర్, ఏలియా, నాగరాజు, బ్రహ్మరాజు, సుజాత, గోపి, సురేష్ మరియు మండల నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు, గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది, ఆవేదన ప్రతిపాదించగ రేపటి